మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై నెల 2026 వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఎలాంటి అదృష్టాలు, ఎలాంటి అశుభ ఫలితాలు వీళ్ళు చూడబోతున్నారు ఈ మాసం? వీళ్ళ గురించి ఏం చెప్తారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మూడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాసుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకోవాలి. మనం వృశ్చిక రాశి చూసుకుంటే జూలై మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం అనుకోవాలి. అంటే అంత ముందులాగా కొంచెం స్మూత్గా చక్కగా వెళ్దామనే ధోరణి అయితే ఈ మంత్లో మాత్రం ఉండకూడదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడైతే మనకి గురువు మారారో జూన్ 2న అక్కడ నుంచి వృశ్చిక రాశి వాళ్ళు సహజంగా బాగుంటుందండి. సహజంగా టోటల్ పట్టగలి కొన్ని మంత్స్లో అప్స్, కొన్ని మంత్స్ డౌన్స్ ఉన్నా కానీ బట్ ఓవరాల్గా బాగుంటుంది. అయితే ఈ జులై మంత్లీలో కొంచెం ఛాలెంజింగ్గా ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్లానెడ్గా వెళ్తే చక్కగా అంత సహజంగా ఏమంటారు నార్మల్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఇందులో డీటెయిల్స్ తెలుసుకునే ముందు విశాఖ, ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారని గమనించాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఈ మంత్ అంతా ఎలా ఉంటుందంటే వీళ్ళకి వాతావరణం అంతా ద్వేషపూరితంగా ఎక్కువగా ఉంటుంది. ద్వేషం, శోకం, పుత్ర లాభార్థ, పుత్రార్థ లాభమాత్ కలహం అని చెప్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ద్వేషం అంటే వీళ్ళ చుట్టూ వాతావరణం అంతా ద్వేషించబడినట్లుగా ఉంటుంది. కొంచెం మనసులో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పుత్రుల ద్వారా, పిల్లల ద్వారా కొంచెం హ్యాపీనెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కూడాను చాలా తక్కువ మోతాదులో ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. ఇప్పుడు మనకి ఒక్కొక్క గ్రహం చూసుకున్నాం అనుకోండి, సూర్యుడు 9వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే బేసికల్ గా వీళ్ళకి ఎలాంటి తప్పు లేకపోయినా వీళ్ళ మీద అన్ని నిందలబడే అవకాశం ఉంటుంది. తర్వాత ఏమి లేకపోయినా గొడవలు కావాలని సృష్టించడం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారని గమనించాలి. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే నిందపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్థ నాశాచ విచారో నవమే రవి అంటారు. అంటే 9వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటారో వీళ్ళకి ఏమవుతుంది అంటే నిందాపరాధం, వీళ్ళది నిందించబడతారు ఎలాంటి గొడవలు లేకపోయినా కానీ. కలహం నిర్దోషచ్చ, వీళ్ళలో ఎలాంటి దోషం లేకపోయినా కానీ గొడవలు వచ్చేస్తూ ఉంటాయి, నిందలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. ధనక్షయం, ధనం అనేది కరిగిపోతూ ఉంటుంది. నక్షత్రాల పరిస్థితి ఏంటి గురుగారు? ఆ నక్షత్రాలకు ఎలా ఉండబోతుంది ఈ రాశికి సంబంధించి? నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు అని చెప్పుకున్నాం కదా. విశాఖ నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్ లో క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. ఫారిన్ లేదంటే అవుట్ సైడ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభం కనిపిస్తుంది. కానీ వీళ్ళకి దేహ పీడనం, ధనహీనత అంటే శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటుంది, ఫారిన్ లో ఉండడానికి బాగుంటుంది, వస్త్ర లాభం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభం, షాపింగ్స్ అవన్నీ చేసి కొత్త ఆర్టికల్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ధనహీనత, దారిద్ర్యం, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుంది కానీ మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది, రాజ్యలాభం ఉంటుంది. సో ఈ 3 నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా ఉంది ఈ మంత్. వాళ్ళ టయాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అన్ని నక్షత్రం వాళ్ళకి పర్టికులర్ విశాఖ వాళ్ళకి కార్యహాని,
జ్యేష్ఠ అనురాధ నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఉందని గమనించుకోవాలి. సార్ అలాగే ఎన్ఆర్ఎల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ విదేశాల్లో పరిస్థితులు అంతగా బాగాలేదు, కొంతమంది అక్కడే ఉండాలా వచ్చేయాలని ఆలోచనలో ఉంటూ ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? సార్ ఒకటి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా బాగుందండి. లాస్ట్ 2 to 3 years తో కంపేర్ చేస్తే వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. ఇది ఒక 9వ స్థానంలో, అంటే 9వ స్థానంలో గురువు ఉండటం తోటి 9వ స్థానాన్ని లాంగ్ ట్రావెల్స్ అంటారు. చాలా లాంగ్ ట్రావెల్స్ ని ఈ ఎన్ఆర్ఎల్ అంతా చాలా లాంగ్ ట్రావెల్ చేసి అక్కడ ఉంటారు. అందుకని చెప్పి సహజంగా వీళ్ళకి బాగుంటుందండి. ఎన్ఆర్ఎల్కి రియల్ గా గుడ్ టైం. ఇప్పుడైతే ఎన్నిక వచ్చేయాలి రావాలని చెప్పేసి నేను ఏమి సజెస్ట్ చేయను. బట్ ఇంకొకసారి వాళ్ళ జన్మ జాతకం చూపించుకుంటే మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. అసలు వాళ్ళ జాతకంలో ఫారిన్ రకరకాల రిజల్ట్ వెళ్తారు. కొంతమంది షార్ట్ ట్రావెల్ వస్తారు, కొంతమంది చదువుకుంటారు, జాబ్ చేయరు, సెటిల్ కారు, కొంతమంది జాబ్ చేసి కొంతకాలం ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటారు, కొంతమంది అక్కడే పర్మనెంట్, ఇండియాకి రమ్మన్నారు వాళ్ళు, చూడటానికి కూడా రారు. ఇలా రకరకాల ఏమంటారు స్టేజెస్ లో ఉంటుంది. అందుకని వాళ్ళు ఇండివిజువల్ గా జాతకం చూపించుకుంటే ఎంతవరకు ఉంటుంది అంటే మనం చూడొచ్చు. కొంతమందికి జాబ్ నిమిత్తం ఫారిన్ లో సెటిల్ అయ్యే ఉంటుంది, జాబ్ చేస్తున్నందుకు ఫారిన్ లోనే ఉంటారు, ఆ మూమెంట్ జాబ్ అయిపోయింది ఇంటికి వచ్చేస్తారు. ఇది ఒక కేటగిరీ. అది మనకు జాతకం చూస్తే తెలుస్తుంది. పుణ్య లాభార్థ నాశాచ అంటే పుణ్య ఫలంతో, అంటే మంచి ఉద్దేశంతో ఏదైనా పనులు చేస్తే అందులో వీళ్ళకి లాస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విచారో, తద్వారా వీళ్ళకి కొంచెం బాధపడే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా దృష్టి బాగుంటుంది కాబట్టి మూడో దాంట్లో సూర్యుడు యొక్క దృష్టి ఉండడం ద్వారా ఓవరాల్ గా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 7వ స్థానంలో కుజుడు ఉండటంతో వీళ్ళకి ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. 7వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవనం స్వబంధుభి కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమగే కుజ అంటారు. అంటే వినడానికి చాలా కఠినంగా ఉంటుంది, మీనింగ్ చాలా సింపుల్ అండి. అన్న వస్త్రాది రాహిత్యం అంటే కొంచెం టయానికి భోజనం చేయకుండా ఓవర్ వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనసులో కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది, బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ కువార్త అంటే చెడు వార్తలు లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి అన్నదమ్ములతోటి గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్తూనే ఒక పక్కన ఏం చెప్తారంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా బాగుంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్తారనమాట. అయితే ఈ టైంలో వీళ్ళకి దొంగతనాలు జరిగి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్ గా ఉండండి. అయితే బుధుడు 8వ స్థానంలో ఉండటం కీర్తి ప్రతిష్టలు కలిగితే ధనవాన్ కలుగుతూ ఉంటుంటే పాటు కొంచెం వ్యాధులు కలిగే అవకాశము, మితమైన భోజనం టయానికి భోజనం తిరిగే అవకాశం లేదు అని మనకు చెప్తూ ఉంటారు. తర్వాత మనకి 10వ స్థానంలో శుక్రుడు, అగైన్ ఇక్కడ కూడా శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు అని చెప్పుకోవచ్చు. శుక్రుడు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉంటారో జన్మరాశి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కౌంట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, వెకులం చైవ నిస్సత్వం మర్ధానాశం రిపో భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి రవి దశమస్తే భృగునందన అంటారు. అంటే ఏం చెప్తే 10వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో ఏమవుతుందంట, వాళ్ళకి శత్రువుల వల్ల భయము, స్త్రీల వల్ల సౌఖ్యం లేకుండా ఉండటము, వీటితో పాటు అర్ధనాశం ధనం కోల్పోయేసి శత్రు బాధ పెరుగుతూ ఉంటుంది అని చెప్తారు. అయితే ఇక్కడ కూడా శుక్రుడు కొంచెం మంచి చేసే అవకాశం ఉంది. ఎవరైనా వెహికల్ కొనుక్కోవాలన్నా, ఎడ్యుకేషన్ ప్రకారంగా స్కూళ్ళల్లో కొత్త కోర్సులు చేరాలన్నా కానీ మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ మంత్ కొంచెం అన్ని చూసారు కదా, ప్రతి గ్రహం కూడా బాగా మిక్స్డ్ గా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా అయితే మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్తే బాగుంటుంది. గురుగారు మిక్స్డ్ గా ఉన్నప్పటికీ టూ మచ్ గా వ్యతిరేక ఫలితాలు, ఈ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందుల్లో పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి? సో వీళ్ళకి ఏం చెప్తానంటే రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక గ్రహం 2 గ్రహాలు అయితే ఓకే, బట్ ప్రతి గ్రహం సరిగా లేదు కాబట్టి వీళ్ళు ఎక్కువగా గురువులని దర్శించుకోవటము, ఆశ్రమాలు, మఠాలు, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే చాలా గురుబలం పెరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఒక్కసారి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లేదా మన్యు పాశుపత అభిషేకము, లేదంటే విఘ్నాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరుడికి సంబంధించిన లక్ష్మీ గణపతి విశేష హోమం అని ఉంటుంది. ఇవి చేయించుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పీడ వీళ్ళకి సరిగా అంటాం అనమాట. ప్రస్తుత కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా ఏదన్నా? ఎకైనా 2 విషయాలండి. ఒకటి జాబు, 2 బిజినెస్, 3వది తెలవండి ఇంకొకటి ఉంటుంది. యాక్చువల్గా మనకి జ్యోతిష శాస్త్రం 8 రకాలుగా ధనం సంపాదించుకోవచ్చు. ఓకే, బట్ వీళ్ళ జాతకం ఏ ప్రకారంగా ధనం వస్తుందని ఫస్ట్ చూసుకోవాలి. సో ఏదో మనకి స్కూల్లో చెప్పారు కాబట్టి జాబు అనుకుంటే కాదు. కొంతమంది మరి బిజినెస్, జాబ్కి ఆల్టర్నేటివ్ బిజినెస్ అనుకుంటారు, కానీ బిజినెస్ అని అందరికి ఫిట్ అవ్వదు. కొంతమంది జాబు రాదు, బిజినెస్ రాదు, మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర సపరేట్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర యాక్టింగ్ స్కిల్ ఉంటుంది, కొంతమందికి సెల్ఫ్ గా ఎర్న్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, కొంతమంది స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు.
ఇలా కొంతమందికి టీచింగ్ చేసి డబ్బు సంపాదించుకుంటారు, ఆన్లైన్లో డబ్బులు, సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకోవచ్చు. కొంతమంది ఇన్నోవేటివ్గా థింక్ చేసి రొటీన్గా జాబులు చేస్తే కలిసి రాదు వస్తుంది. కొంతమందికి స్పౌస్ ద్వారా ధనం వస్తుంది, అంటే భార్య ఉన్నంత వరకు దగ్గర డబ్బులు ఉంటాయి, లేదంటే భర్తల దగ్గర డబ్బులు ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ మధ్య డిస్కనెక్ట్ అయిపోతారు. నేను చాలా జాతకాలు చూశాను, మనకి సామెత కూడా చెప్తారు, పిచ్చి అయితే కానీ పెళ్లి కాదు, పెళ్ళ వాళ్ళంటే అంటే పిచ్చి ఉండకూడదని ఏదో సామెత చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి పెళ్ళి అయిన తర్వాతే కలిసి వస్తుంది. నాకు ఒకటి బళ్ళారి నుంచి, కర్ణాటక బళ్ళారి నుంచి కాలు, ఆయనకి ఆల్రెడీ 45 years, పెళ్లి కాలేదు. వాళ్ళ అక్కగారు చేశారు నాకు. ఏమంటే వాళ్ళ అక్కగారు ఇంకా పెద్ద అయిపోయారు. అంటే ఒక్క తమ్ముడు అండి, ఎవరు లేరు, ఇలా అయిపోయారు చూడండి అంటే, ఏంటమ్మా అంటే చూసి జాతకం చూస్తే తన పెళ్లి అయితే తొందరగా కలిసి వచ్చిందని చెప్పాను. మరి మా కులంలో ఎవరు ఇవ్వలేదండి, ఆల్రెడీ 45 అంటే ఎవరు ఇస్తారమ్మా, ఇతనికి సొంత కులంలో పెళ్లి కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి అవుతుంది. మొత్తానికి అడిగి చేసేది పెళ్లి అయిపోయింది. చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ పెళ్లికి చాలా మంది పెద్దలు వచ్చి, ఒక్కడే అబ్బాయి మనలో ఉంటున్నాడు, వాళ్ళ కులం వాళ్ళు ఉంటారు కదండి, మరి తల్లిదండ్రులు కూడా లేరు, పెళ్లి చేసుకున్నారు, మనం ఏదైనా చేద్దామని చెప్పేసి అందరు కలిసేసి ఒక బట్టల షాప్ ఇచ్చేసారు ఆయనకి. ఆ బట్టల షాప్ ఇచ్చిన ఆయన ఎవరు, ఆయన పాపం ఏజ్డ్ అయిపోయి వాళ్ళ అబ్బాయి వాళ్ళంతా అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోయారు. ఇంక ఎంతకాలం నేను చేసుకుంటాను, ఇది నువ్వు నడుపుకొని నా పేరు అంతే పెట్టుకొని నువ్వన్నా బాగుపడతావు అని చెప్పి చూడండి, పెళ్లి అయింది, షాప్ ఓనర్ అయిపోయాడు, కూర్చున్నాడు. ఇలా కొంతమందికి జాతకాలు చూపించుకోవాలండి. జాతకాలు చూపించుకుంటే అందులో మనకి చాలా క్లారిటీ, గైడెన్స్ వస్తుంది. అసలు మనం ఎలా వెళ్తే స్మూత్ గా ఉంటామో తెలుసుకోవాలి. అందుకనే కదా పెద్దవాళ్ళు పొరుగును పోయి పుట్టిన వెంటనే ముందు జాతక చక్రం రాపిస్తారు కదా. పెద్దవాళ్ళు చేసే ఫస్ట్ పని అనేది జాతక చక్రం రాపిచ్చేస్తారు. ఎందుకంటే అందులో సీక్రెట్స్ చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్ గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎవరిని ఎక్కువగా ఆరాధించాలంటారు? ఎటువంటి పరిహారాలు బాగుంటాయి? మనం ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్లు పరిహారాలు, మన్యు పాశుపత అభిషేకము, ఇవి చేస్తే చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అధిపతి కుజుడు కాబట్టి అండి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ప్రార్థించినా కానీ చాలా బాగుంటుంది. వారాహి అమ్మవారు, ఇప్పుడు ఆ వారాహి నవరాత్రులు వస్తుంది, వారాహి అమ్మవారిని ప్రార్థించినా కానీ చాలా రిజల్ట్ బాగా చాలా త్వరగా క్విక్ గా ఉంటుంది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్, ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి, ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని, అవన్నీ ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 10 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా ఎన్ఆర్ఐలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది,
ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించేస్తాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, జులై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వక్రాంజితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీభ్యమానం రుచ హస్తాబ్జైరసికేట పుస్తక సుధా కుంభాం కుశాద్రీం హలం కట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వాది గర్వాపహం బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వం రోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితుః శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారికి సంబంధించి ఏ నక్షత్రాలు ఈ యొక్క రాశికి సూచిస్తాయనే విషయం తెలుసుకుందామమ్మా. ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా వీరికి చతుర్థ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమ స్థానంలో శని సంచారం, అదేవిధంగా భాగ్యంలో వీరికి గురువు, అదేవిధంగా శుక్రుడు, ఇంకా శుభగ్రహాలైనటువంటి బుధుడు కూడా సంచారం ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా దశమంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చమ్మా. ప్రధానంగా వీరికి పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు. అంటే ఎన్నాళ్ళ నుంచో కూడా కష్టాలు అన్నటువంటి ఒక పెద్ద విపత్కరమైన పరిస్థితుల నుండి ఉపశమనం కలిగినట్టు, అంటే ప్రస్తుతం ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చింది అన్నట్లుగా వస్తే కాస్త ఉపశమనం ఎలా కలుగుతుందో, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి కూడా ఈ యొక్క గురు సంచారం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి యోగ్యమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. మరి గురుగారు, ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారండి? ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. వీరు ప్రతి పరీక్షల్లో కూడా, పోటీ పరీక్షల్లో కాస్త శ్రద్ధగా చదివితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి సంబంధించి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ, విశేషంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది తల్లి. మరి గురుగారు, ఎవరైనా పెట్టుబడులు పెడదాం, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కదా, సహజంగా చెయ్యొచ్చు అంటారు? ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది అంటారా? ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి, అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్న వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గ్రహస్థితి, యోగమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. మరి గృహయోగం ఉందంటారా గురుగారు? ఇక ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఈ మాసంలో లేదు, రానున్న కాలంలో ఖచ్చితంగా గృహయోగం అనేది సూచిస్తున్నారు. ఎందుకంటే వీరికి చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బంది కలిగే గ్రహస్థితి కనబడుతున్నారు. కానీ రానున్న భవిష్యత్ కాలంలో వీరికి గృహయోగం అనేది ఖచ్చితంగా గ్రహస్థితి సూచిస్తుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారండి? ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, కాస్త సేవింగ్స్ అనేది చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా శనేశ్చ రాహు కుజశ్చ కేతువు అంటారు. ఈ యొక్క శనేశ్వరుడు ఏ ఫలితాలు ఇస్తాడో రాహు కూడా అదే ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితి కనబడుతున్నది. కాస్త తుంటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా మోకాళ్ళు, అదేవిధంగా ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితులు సూచిస్తున్నది. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎవరు ఇబ్బందులు పడుతున్నారో
వాళ్ళు ఖచ్చితంగా వైద్య సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. మరి గురుగారు ఓవరాల్ గా ఈ మాసం అంతా అనలైజ్ చేస్తే వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? ముఖ్యంగా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. మరి గురుగారు వీరికి కలిసి వచ్చే రోజులు ఏమంటారు, కలిసి వచ్చే రంగులు ఏమంటారు? ముఖ్యంగా వీరికి కలిసి వచ్చినటువంటి రోజులు మంగళవారం, అదేవిధంగా గురువారం, అదేవిధంగా శనివారం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగులు ఆకుపచ్చ, అదేవిధంగా బూడిద రంగు. మరి గురుగారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, అసలు కొంతమంది ఉద్యోగం చేయలేని స్థితిలో కూడా కొంతమంది ఉన్నారు, ఉద్యోగాలు రాకుండా. నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు ఈ మాసంలో? ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి నిరుద్యోగులు ఎవరున్నారో వారికి ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. అంటే ఇంకా ఉద్యోగం వస్తుందా అన్నటువంటి ఆలోచనతో ఉన్న వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా విశేషమైనటువంటి ఖ్యాతి సంపాదించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరికి ప్రమోషన్స్, అదేవిధంగా అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే వీరికి భాగ్యంలో శుభగ్రహాలు చాలా ఇంకా ఎక్కువ మనకి బుధుడు, అది కాకుండా చాలా గురుడు కూడా చాలా శుభగ్రహం అక్కడ ఉంది కదమ్మా. గురుడు అనేవాడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. తత్కారణం చేత చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తుంది. భాగ్యంలో గురు సంచారం అంటే ప్రతిదీ కూడా భాగ్యాన్ని కలిగించినటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తుంది. మరి గురువు గారు ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? ముఖ్యంగా ఈ యొక్క వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సిద్ధించే యోగ్యత కనపడుతున్నదమ్మా. ఎందుకంటే వివాహ కారకుడైనటువంటి గ్రహస్థితి అంటే శుభాలను కలిగించినటువంటి, అందుకే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక మాట అంటూ ఉంటారు. ఏమంటారంటే 8 గ్రహాలు దాన్ని ఏమంటారు నీచస్థితిలో ఉన్నప్పటికీ గురుడు అక్కడ ఉచ్చస్థానంలో ఉంటే ఆ యొక్క గ్రహస్థితి చాలా అద్భుతంగా నడుస్తుంది అని. అలాంటి గురుడు కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. అది కాకుండా వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానం. తత్కారణం చేత వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకోకుండా వాళ్ళే వెతుక్కుంటూ సంబంధం వస్తారు, వివాహం ఖాయమయ్యే గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు. మరి ఎవరికైతే సంతానం లేదు, సంతాన యోగం కూడా ఉందంటారా? ముఖ్యంగా సంతాన కారకుడు, పుత్రకారకుడు మనకి గురుడు. ఆ యొక్క గ్రహస్థితి చాలా అద్భుతంగా భాగ్యస్థానంలో గురుడు ఉండడం ద్వారా ఖచ్చితంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసంలో సంతానం సిద్ధించే యోగ్యత కనపడుతుంది. మరి గురుగారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి కలహాలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలంటారు ఈ మాసంలో? ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ వాతావరణం కాస్త మాట నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాస్త కోపాన్ని, మాటని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది సూచిస్తున్నది. ఎందుకంటే మాట నియంత్రించుకోకపోవడం ద్వారా కాస్త ఇబ్బందులు, కాస్త గొడవలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ప్రతి శనివారం కూడా ధన్వంతరి దేవాలయానికి వెళ్ళి ధన్వంతరి దేవుడికి కాస్త అర్చన చేయించుకోవడం. ఎందుకంటే ఆరోగ్య కారకుడు అంటే ఇది కాబట్టి ధన్వంతరి దేవాలయానికి వెళ్ళి తులసిమాల సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ధన్వంతరి దేవాలయాలు కొన్ని ఉండవు కొన్ని ఊర్లో. అలాంటప్పుడు వాళ్ళు చక్కగా తులసిమాలను తీసుకెళ్ళి అసలు వైష్ణవ దేవాలయాల్లో కృష్ణుడి దేవాలయంలో కానీ రాముడి దేవాలయంలో కానీ ఏదో ఒకటి వైష్ణవ సంబంధమైన దేవాలయం వెళ్ళి సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. లేదు విష్ణు సహస్రం చదవడం రాదు అనుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామం వినడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ యొక్క రాశివారు ప్రతి ఆదివారం కూడా కాస్త సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి చక్కగా పాయసం, బెల్ల పాయసంతో కాస్త స్వామివారికి నివేదన చేసి సూర్యాష్టకం, అదేవిధంగా సూర్య సంబంధమైనటువంటి శ్లోకాలు పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయమ్మా. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా కాస్త అశ్వత్థనారాయణ వృక్షము అంటారు, అంటే వేప చెట్టు, రావి చెట్టు ఉన్నటువంటి చోటు వద్దకు వెళ్ళి కాస్త దీపారాధన చేసి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటూ ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది. గురువారం మొత్తం మీద జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.
ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. సో వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు? తప్పకుండా అండి. ఈ వృశ్చికం వారికి గ్రహస్థితి కనుక చూసుకుంటే సహజంగానే వీళ్ళకి కాస్త పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చికం వాళ్ళకి కాంపిటీషన్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా వీళ్ళ యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిని వీక్షిస్తున్నాడు. దీనివల్ల ఎప్పుడు కూడా అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా అవుతారు. ఎట్ ది సేమ్ టైం కేతువును కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం వీళ్ళకి అవగాహన కూడా పెంచుకోవడం, ఆ రూట్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో రాహు, పంచమంలో శని, అదేవిధంగా అష్టమంలో రవి. ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి గురువుని చేరుతున్నాడు. ఇప్పుడు గురువుతో భాగ్యస్థానంలో శుక్ర బుధులు ఉంటూ, బుధుడు వక్రించుకుంటూ 5వ తేదీకి మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతాడు. శుక్రుడేమో కేతుతో వచ్చి కలుస్తాడు. దశమంలో ఉండే శుక్రకేతులు కలుస్తారు. ఇక చంద్రుడు అయితే మీకు తెలియని 12 రాశులు తిరుగుతాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, వీరికి ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడో సర్వసాధారణంగా వీళ్ళకి కొంచెం పట్టుదల కానీ, మొండితనం కానీ, కాంపిటీషన్లో ఉండడం కానీ, కొంచెం అలుపు ఎరగకుండా శ్రమ పడ్డం కానీ వీళ్ళ యొక్క గొప్ప లక్షణాలు చెప్పాలంటే. అయితే ఎంతైనా కుజుడు కదా సప్తమంలో ఉన్నది, అది కాకుండా కేతువుని శుక్రుని వీక్షిస్తున్నాడు కాబట్టి వీలైనంత మట్టుకు ఈ నెల వీళ్ళు వివాహ సంబంధించినటువంటివి లేదా వ్యాపార సంబంధించిన విషయంలో భాగస్వామికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే 100% కరెక్ట్ వీరికి. అదేవిధంగా ధనస్థానం మీద శని దృష్టి ఉంది. శని దృష్టి ఉండడం వల్ల ఇక్కడ 2 విషయాలు, వీళ్ళకి రావాల్సిన ధనం కొద్దిగా స్లో అవ్వడము, సంతానం కొంచెం ధన సంబంధించిన విషయంలో ఇంప్రూవ్ అవ్వడం, 2 ఇస్తుంది. ఎందుకంటే శని ఎంతైనా లేట్కి కదా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ధన సంబంధించిన విషయంలో, ఎందుకంటే ఇక్కడ లగ్నం మీద గురువు దృష్టి ఉంది. అంటే గురుబలం ఉన్న జాతకము. ఎప్పుడైనా గురువు కనుక గోచారంలో బలం పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి అప్పటి వరకు ఏమీ కలిసి రానటువంటిది ఇక్కడ నుంచి కొంచెం మూమెంట్స్ అనేవి జరుగుతుంటాయి వృశ్చిక లగ్నం వారికి. అయితే కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం మొండితనం ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. చెప్పాలంటే మొండితనము, కొంచెం కొన్ని దీక్షలు తీసుకోవడము. ఎందుకంటే కుజుడు దృష్టి దశమం మీద ఉంది కదా, లగ్నం మీద ఉంది, దశమం మీద ఉంది కాబట్టి ఇలా కర్మలన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం ఇప్పుడు మామూలు పూజలు చేయడం కంటే కూడా ఉపవాసం చేస్తాను, లేకపోతే హోమాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాం, అంటే కొంచెం స్ట్రాంగ్గా చేసేటువంటివి చేస్తుంటారు. ఎక్కువగా దీక్షలు తీసుకోవడము, కొంచెం వీళ్ళు చూడండి నేల మీద నిద్రపోవడం, కొంచెం కఠినంగా చేసేటువంటివన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం ఆల్రెడీ వివాహం కానటువంటి వారికేమో వివాహం విషయంలో వెతుక్కునే విషయంలో స్ట్రెస్ ఉంటుంది. పార్ట్నర్స్తో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. వివాహం అయిపోయిన వారికి కూడా కొంతవరకు జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ యోగము, ఇలాంటివన్నీ కూడా సప్తమంలో కుజుడు ఉన్నందుకు ఇటువంటి ఫలితాలు జరుగుతాయి. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకుందాము అని ప్రయత్నం చేసేటువంటి వారికి విద్యాయోగం విదేశాల్లో ఉంది. అదేవిధంగా అక్కడ నివసిస్తూ కొంతమంది అక్కడే గ్రీన్ కార్డు హోల్డర్స్ అవడానికో లేకపోతే ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి 4వ స్థానంలో ఉండేటువంటి రాహు అటువంటి ఫలితాలను ఇస్తున్నాడు చెప్పాలంటే. అదొకటి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ లేకపోతే మన ఇవి ఉంటాయి చూసారా, ఇది డిఫెన్స్ రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. తండ్రి గారి విషయంలో మొదటి 17 రోజులు, ఎందుకంటే 17వ తేదీ నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో మరియు తండ్రి గారి ఆస్తి విషయంలో కొంత ఘర్షణ ఇది చూపిస్తుంది చెప్పాలంటే. వాళ్ళ తండ్రి గారి ఆస్తి విషయం అంటే తాతగారి ఆస్తి విషయంలో ఒక ముక్కలో చెప్పాలంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అదొకటి. ఈ సమయంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో స్త్రీ మూలంగా లేకపోతే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ మూలంగా ఉద్యోగం మారవలసి వస్తుంది, లేదా వివాహం చేసుకొని వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందండి. ఈ జాబ్ సరిపోదు, ఇప్పుడు వివాహం అయింది కదా, ఈ చిన్న జాబ్ ఎక్కడ సరిపోతుంది, ఇంకోటి వచ్చిందని మారిపోవడం కానీ, లేకపోతే ఉన్నదే మానేసి ఇంకోటి దగ్గరికి వెళ్దాం అనుకోని కానీ. ఉద్యోగంలో దశమంలో కేతు ఉండడం ఒక ఎత్తు, శుక్రుడితో కలిసి ఉండడం ఒక ఎత్తు కాబట్టి ఇందులో పర్టికులర్గా ఈ 12వ అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంతమందికి స్త్రీలకు ఎలాంటి వివాహం అయిపోయింది కదా, జాబ్ వదిలేసి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతారు. ఎక్కడ వేరే దగ్గర ఉంటే అక్కడ ఇంకో జాబ్ చూసుకుందాం లేకపోతే
అలాగా చూపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి కాంబినేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళకి ప్రజెంట్. అయితే వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఇక తప్పనిసరి చూస్తున్నాము, ఇంకా కుదరట్లేదు, కొన్నిసార్లు తప్పనిసరి ఉంటుంది. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేస్తూ ఈ కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. కందులు ఉలవలు. ఇక్కడ దశమంలో కేతు శుక్రులు కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఈ కెరీర్ విషయంలో ఇబ్బంది తగ్గాలి అంటే నవగ్రహాలలో శుక్రుడు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే కూడా సరిపోతుంది వీరికి. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా అలా మళ్ళీ ఫ్రెండ్స్లో వెళ్ళి సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండదు చెట్లు అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం అది చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకొని లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. శ్రీమాత్రే నమః.